నమస్తే సార్. నమస్కారం. సో ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పథకాలు అమల్లోకి వస్తలేవని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆయనేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఆర్థిక పరిస్థితులు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ పథకాలు అమలు చేయడానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చెక్ చేయాలి ముందు. అనర్హులు చాలా మంది పథకాలు తీసుకుంటున్నారు. మనం వడబోయాలి కదా, వడబోయి కొంచెం టైం పడుతుంది కదా, అది అవునా కదా, ఆ టైం పడుతుంది చూసుకొని ఇప్పుడు చెక్ చేయాలంటే అంతకుముందు పరిపాలన ఎంత వరస్ట్గా ఉందో అందరికీ తెలుసు. ఆ వరస్ట్ పరిపాలనలో అనర్హులకు కూడా అప్పు చేసి ఇచ్చేశాడు. కొన్ని కోట్లు అప్పులు చేసేసి పథకాలు ఓట్ల కోసం. ఇప్పుడు ఈ అనర్హులు ఎవరు అర్హులు ఎవరు అని చెక్ చేయాలంటే అనర్హులే ఎక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ కోట్లు ఉన్నోళ్ళు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ చేత ఏదో పూర్ ఫెలో అనే సర్టిఫికేట్ చేసుకుని బెనిఫిట్స్ పొందుతున్నారు. అలా కాదనగలరా మీరు? జరుగుతాం. అవన్నీ వడపోయాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకటి ఫస్ట్ పాయింట్ డబ్బు లేదు. సెకండ్ పాయింట్ ఇది. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు